అమరావతి రాజధానికి సంబంధించి మరో బిగ్ అప్డేట్ వచ్చింది. అమరావతిలో ఇప్పటికిప్పుడు పెట్టుబడులు పెట్టడానికి అనువైన వాతావరణం లేదు. ఎందుకంటే అక్కడ మౌలిక సదుపాయాలు లేవు. అందువల్ల విశాఖ నగరానికి ఐటీ కంపెనీలన్నీ తరలిపోతూ ఉన్నాయి. అమరావతి రాజధానిలో కేవలం పరిపాలనలకు సంబంధించి సచివాలయము, అసెంబ్లీ, మండలి, హైకోర్టు మాత్రమే ఉన్నాయి. ఇక సిఆర్డీఏ కూడా ఆఫీసు కార్యాలయం సిద్ధమైంది, ఓపెన్ కూడా చేశారు కాబట్టి ఆ పరిపాలన కూడా అక్కడి నుంచి కొనసాగబోతూ ఉంది. ఆ కార్యాలయంలో మరో 12 అనుబంధ శాఖలు కూడా అక్కడి నుంచి పనిచేయబోతా ఉన్నాయి. దాదాపు 4,000 మంది ఉద్యోగులు అక్కడ కార్యకలాపాలు నిర్వహించబోతూ ఉన్నారు. ఇక ఇప్పటికే ఒక 3 యూనివర్సిటీలు పనిచేస్తూ ఉన్నాయి. ఎన్టీఆర్ హెల్త్ హాస్పిటల్ నిర్మాణం కూడా చురుగ్గా సాగుతూ ఉంది. ఒక 4-5 హోటల్స్ కూడా రాబోతూ ఉన్నాయి. అయితే అమరావతి రాజధానిలో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేందుకు ఐటీ కంపెనీలు రావడం లేదు. రైతులు నిరుత్సాహంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, రాబోయే 3 సంవత్సరాల్లో అమరావతి రాజధానిలో మౌలిక సదుపాయాలన్నీ రెడీ చేసుకుంటే ఇప్పటికే 50 ఎకరాల్లో నిర్మిస్తున్న ఏదైతే క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన సెంటర్ ఉందో అక్కడ భారీగా పెట్టుబడులు రాబోతా ఉన్నాయి. జనవరి నుంచి అక్కడ కార్యకలాపాలు ప్రారంభించబోతా ఉన్నారు. తాత్కాలిక భవనాన్ని యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేస్తూ ఉన్నారు. ముందుగా 4,000 స్క్వేర్ ఫీట్లో ఏర్పాట్లు చేసి రాబోయే 2 సంవత్సరాల్లో అక్కడ ఒక అద్భుతమైన హైటెక్ సిటీ ఎలాగైతే హైదరాబాద్లో నిర్మించారో అలాంటి నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేయబోతున్నారు. తాజాగా మరో బిగ్ అప్డేట్ వచ్చింది. మైక్రోసాఫ్ట్ అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. బహుళజాత సంస్థ ఎంఎన్సి మైక్రోసాఫ్ట్ 1,700 కోట్ల రూపాయల పైగా పెట్టుబడులు పెట్టబోతా ఉంది. నిర్మాణంలో ఎల్ఎన్టీ సహకారం అందించబోతా ఉంది. క్వాంటమ్ కంప్యూటింగ్లో ప్రముఖ సంస్థ ఐబిఎం సహకారం ఉంది. ఇక మెడ్రాస్, చెన్నై ఏదైతే ఉందో ఐఐటి ప్రొఫెసర్స్, ఐఐటి సహకారంతో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రపంచంలోనే మొదటిసారిగా అమరావతిలో రాబోతా ఉంది. ఇందులో మైక్రోసాఫ్ట్ కూడా ప్రవేశించడం అనేది ఒక మంచి పరిణామం. రాబోయే రోజుల్లో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్లో జపాన్కు చెందిన మరికొన్ని సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టడానికి ఎంఓయూ చేసుకోవడానికి ముందుకు వచ్చాయి. ఆ వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.